ప్రధానంగా సింహరాశి మహిళల విషయానికొస్తే వీరు ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణించగలుగుతారో అన్న విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే సింహరాశి అంటే సూర్యుడు ఆధిపత్యం వహించే రాశి. అంటే నవగ్రహాలకు నాయకునిగా జ్యోతిష్శాస్త్రం సూర్యుడి గురించి వివరిస్తుందని చెప్పవచ్చు. అంటే నవగ్రహాలన్నింటికి కూడా అధిపతి సూర్యుడు అనమాట. కాబట్టి ఈ మహిళలకు కూడా ఇటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. అంటే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఒకరి కింద అణిగి ఉండడం కానీ అణిగి పనిచేయడం కానీ సింహరాశి మహిళలకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదని చెప్పవచ్చు. వారు ఏ వృత్తి అయినా కావచ్చు, ఏ ఉద్యోగం అన్నా కావచ్చు. అంటే ఒక నాయకురాలుగా చక్కగా సింహరాశి మహిళలు రాణించగలుగుతారు. ఎంత కష్టసాధ్యమైన పదవైనా సరే, ఎంత క్లిష్టసాధ్యమైన పనైనా సరే వారి అటు సులువుగా సునాయాసంగా వారు దాన్ని పూర్తి చేయగలుగుతారు. దీనివల్ల ఏంటంటే జీవితంలో మంచి నాయకురాలుగా ఎదిగే లక్షణాలు, అదేవిధంగా ఒక సంస్థకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలి, సంస్థ ఏదైనా కష్టాల్లో పడిందంటే ఆ సంస్థను ఆ కష్ట నష్టాల నుంచి బయట తీసుకొచ్చి లాభాల్లోకి తీసుకెళ్లే శక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాలను సింహరాశి మహిళలు సెలెక్ట్ చేసుకోవడం వారికి జీవితంలో చాలా మంచిది. చిన్న ఉద్యోగాల్లో ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా క్రమేపీ కూడా ఏంటంటే వారికి ఆ ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు. ఎప్పుడూ కూడా పై స్థాయికి ఎలా ఎదగాలి, అధికారిగా ఎలా వెళ్ళాలి, ప్రమోషన్లు ఎలా సంపాదించుకోవాలంటే వైపుగా ఎప్పుడూ కూడా తాపత్రయపడుతూ కష్టపడుతూ తమకున్న ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి జీవితంలో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అటువంటి వృత్తి ఉద్యోగాల్లో సింహరాశి మహిళలు చక్కగా రాణిస్తారు. ప్రధానంగా చెప్పాలంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం వీరికి చాలా ఇష్టమైన పనిగా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీరు మరింత మెరుగ్గా చక్కగా త్వరితగతిన రాణించే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం సింహరాశి వారు అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోటి ఎటువంటి దానాలు చేస్తే మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరచుగా వారికి వృత్తి ఉద్యోగాల్లో కానీ లేక ఆరోగ్య సమస్యల వల్ల కానీ ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఎదురుతుంటాయో అటువంటి వారు ఏంటంటే కష్టపడి పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి అంటే డైలీ లేబర్ అందరికీ అర్థం అంటే అటువంటి వారికి యథాశక్తిగా అన్నదానం అంటాం కదా, అది చేస్తూ ఉండాలి. అదేవిధంగా వారికి తరచుగా కూడా చెప్పులు కొని ఇస్తూ ఉండడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే తోలుతో చేసినటువంటి పదార్థాలు అందున కూడా పాదాలకు ఏవైతే ధరిస్తారో చెప్పులు, షూస్ అంటాం కదా మామూలుగా మనం, అటువంటి వాటిని వీలున్నప్పుడు కానీ ఎండాకాలంలో కానీ బీదవారికి ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే వారికి ఈ అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఉద్యోగంలో చికాకులు, అధికారులతోటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి క్రమేపీ అని చెప్పవచ్చు. అదేవిధంగా వీలున్నప్పుడల్లా కూడా అంటే శనివారం పూట ప్రధానంగా చెప్పాలంటే ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది. ఆ ఉపవాసం ఉండే సమయంలో కొంతవరకు ఆ రోజు ఏదైతే మనం అంటే భుజించే పదార్థాలు ఉంటాయి కదా వాటిని ఎలాగో మనం స్వీకరించాం కాబట్టి ఆ పదార్థాలను ఎవరైనా ఆలయంలో ఉన్న పూజారికి కూడా శనివారం పూట అంటే స్వయం పాకం అంటుంటాం మామూలుగా చెప్పంటే ఆ విధంగా ఇవ్వడం. అంటే బియ్యము, కొద్దిగా ఉప్పు, పప్పు, చింతపండు ఇటువంటివి ఇస్తాం కదా, శనివారం పూట ఇవ్వడం. లేదా శక్తి ఉందనుకోండి కాస్త పెరుగన్నాన్ని శనివారం పూట వండి బీదవారికి కానీ, భిక్షవారికి కానీ, అదేవిధంగా వయసు పైబడ్డ వారికి కానీ తరచుగా వీరు అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతుంటారో అటువంటి వారికి వీరు మెడిసిన్స్ కొని ఇవ్వడం కూడా అంటే డబ్బులు ఇవ్వడం కన్నా కూడా మెడిసిన్స్ వాడే మందులు ఏవైతే ఉన్నాయో. మేషరాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం కూడా మరింతగా పెరుగుతుంది. సన్నిహితులతోటి సఖ్యత కూడా వీరికి ఏర్పడుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా గడుస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి వాడకలసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆదాయం తగ్గి ఖర్చులు కూడా ఈరోజు వీరికి పెరుగుతాయి. జీవిత భాగస్వామితోటి విభేదాలు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. భూ సంబంధిత వివాదాలు కూడా ఈరోజు వీరికి బాగా చికాకుపరుస్తాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు ఎవరైతే వృషభరాశి వారు చేస్తున్నారో అవి ఈరోజు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మార్పులు, చేర్పులు, ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. రాజకీయ వర్గాల వారికి ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిడులు అధికంగా ఉంటాయి. విద్యార్థుల శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించడం, నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వృషభరాశి వారికి వాడకలసి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారు ఈరోజు నూతన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు మిథున రాశి వారికి ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. భూములు, గృహం కూడా కొనుగోలు చేస్తారు. రావాల్సినటువంటి మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పారిశ్రామిక వాణిజ్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగానే గడుస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి వాడకల సూచన రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఈరోజు పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ముందుకు సాగుతారు. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సన్నిహితులతోటి కూడా ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలన్నీ కూడా చక్కగా ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. వీరి వ్యూహాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురుండదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు కొన్ని దక్కుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు ఈరోజు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. రాబడి కంటే కూడా ఈరోజు వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. సన్నిహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తారు. నరాల సంబంధిత రుగ్మతలు కొంతవరకు వీరికి ఈరోజు అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల, ప్రధానంగా నరాల సంబంధిత వ్యాధుల పట్ల సింహరాశి వారు ఈరోజు కాస్త జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు సింహరాశి వారికి నిలకడగా ఉండవు. ఉద్యోగ బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా కొంత గందరగోళంగానే గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఎదురుతాయి. ప్రయాణాలను కూడా ఈరోజు ఈ రాశి వారు వాయిదా వేస్తారు. ఆప్తులతోటి వివాదాలు కూడా వీరికి తప్పకపోవచ్చు. ప్రత్యర్థుల నుంచి కూడా కొన్ని ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం కలుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే కన్యారాశి వారు ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యల వల్ల కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు ప్రతి పనిలో కూడా ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కన్యారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశం, అదేవిధంగా జ్యోతిష్శాస్త్రరీత్యా తులారాశి మహిళల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, తులారాశి మహిళలు ఎటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించగలుగుతారు అన్న అంశం, దాంతోపాటుగా తులారాశి వారందరూ కూడా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎటువంటి దానాలు చేస్తే ఎటువంటి సత్ఫలితాలు వారికి కలుగుతుంది అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఉత్తర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక వ్యాధి ప్రారంభమైతే ఆ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు ఆ వ్యాధి మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాలి అన్న అంశం.